రామగుండంలో భూకంపం రావచ్చంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారడంతో అది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు. భూకంపం వచ్చే సమయాన్ని, స్థానాన్ని, తీవ్రతను ముందుగా గుర్తించే సాంకేతికత ప్రస్తుతం అందుబాటులో లేదని చెప్పారు. భూకంపాల విషయంలో దేశంలోనే తెలంగాణ అత్యంత సురక్షితమైన జోన్ అని, ఒకవేళ భూ ప్రకంపనలు వచ్చినా చాలా తక్కువ తీవ్రత ఉంటుందని వెల్లడించారు. గతంలో తెలంగాణలో వచ్చిన భూ ప్రకంపనలు చాలా తక్కువ తీవ్రతతో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. భూకంపం వస్తుంది అన్న వదంతుల్ని నమ్మి భయపడవద్దని ప్రజలకు సూచించారు ఎన్జీఆర్ఐ సైంటిస్టులు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రామగుండంలో భూకంపం సంభవిస్తుంది, వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు వచ్చే అవకాశం ఉంది. ఎపిక్ అనే సంస్థ ట్విట్టర్ వేదికగా తన పోస్ట్ను చేసింది. దీంతో ప్రజల్లో ఒక గందరగోళమైన వాతావరణం ఏర్పడింది. దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఎన్జీఆర్ఐ ప్రిన్సిపల్ సైంటిస్ట్ శశిధర్ సార్ ఉన్నారు. వారితో మాట్లాడి దీనిపైన ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సోషల్ మీడియాలో ఇటు ట్విట్టర్ వేదిక ఎపిక్ అనే సంస్థ ఒక ట్వీట్ చేసింది, రామగుండం ప్రాంతంలో 5.0 లాగా రిక్టర్ స్కేల్పై వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఏం చెప్తారు సార్? అంటే ఇలాంటి సంస్థ ఏది ఎన్జీఆర్ఐని అప్రోచ్ అయినట్టుగా మాకు తెలియదండి. ఇక్కడికి ఎవరు అప్రోచ్ కాలేదు. అండ్ ఆ స్టేట్మెంట్లో ఎంతవరకు సైంటిఫిక్ బేస్ అయి ఉంది అనేది తెలియదు. వాళ్ళు వివరాలు ఏమీ ఇవ్వలేదు. సో ఇది ఎంతవరకు ఒక ఆథరైజ్డ్ ఏజెన్సీ కానీ సంస్థ కానీ అనుకోవచ్చు అనడానికి కూడా మా దగ్గర కూడా ఏం లేవు డీటెయిల్స్ వాళ్ళవి. సో కాకపోతే ఇప్పుడు ఎన్జీఆర్ఐ నుంచి కానీ ఇంకా ఎనీ అదర్ లైక్ మనకు నేషన్ వైడ్గా ఢిల్లీలో మనకు నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ అని ఉంది, వాళ్ళ నుంచి కానీ ఎన్జీఆర్ఐ నుంచి కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఏమీ రాలేదు. కాబట్టి దీనికి ప్రజలు ఎవరు తీవ్రంగా తీసుకోకుండా భయానికి లోను కాకుండా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సార్ వాళ్ళు అంటే ఇప్పుడు దీనికి సంబంధించి భూకంపం సంభవిస్తుందని ముందే చెప్పే టెక్నాలజీ ఏమైనా ఉందా? వీళ్ళు ఎట్లా దాన్ని అనలైజ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఎర్త్క్వేక్ ప్రిడిక్షన్ అనేది ఒక కష్టతరమైన టాపిక్ అండి. అది అంటే ఎగ్జాక్ట్గా ఒక ప్రాంతంలో ఈ రోజున ఈ లొకేషన్లో ఇంత మ్యాగ్నిట్యూడ్తోనే ఎర్త్క్వేక్ సంభవిస్తుంది అని చెప్పడము చాలా సైన్స్తో కూడుకున్న విషయము. ఈవెన్ దాన్ని 100% ఖచ్చితంగా చెప్పడం అనేది అసంభవం. యాక్చువల్లీ మనం కొంచెం ప్రాబబిలిటీతో చెప్పవచ్చు, కానీ అలాంటి ఏ డీటెయిల్స్ కూడా వీళ్ళు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లో కానీ అలర్ట్లో కానీ లేదా అది వార్నింగ్ అనుకుందామా దాంట్లో కానీ అలా ఎలాంటి డీటెయిల్స్ దాంట్లో వాళ్ళు పొందుపరచలేదు దాంట్లో. సో అలాంటప్పుడు దీన్ని ఒక వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్గా మనం తీసుకోలేము దీన్ని. సో ఇది ఒక మిస్ఇన్ఫర్మేషన్, ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్లా అనిపిస్తుంది. సో దీన్ని ఐ థింక్ ప్యానిక్ కాకూడదు, పీపుల్ ఎవరు ప్యానిక్ కాకూడదు. అండ్ అంటిల్ అన్లెస్ అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే అంటిల్ అన్లెస్ మనకు గవర్నమెంట్ ఏజెన్సీస్ లేదా రీసెర్చ్ ఏజెన్సీస్ నుంచి అంటే ఆథరైజ్డ్ రీసెర్చ్ ఏజెన్సీస్ లైక్ ఎన్జీఆర్ఐ ఆర్ ఎన్సిఎస్ నుంచి ఇలాంటి సంస్థల నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు దాన్ని మనము ఆథెంటిసిటీగా తీసుకోవాలి. ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ని మనము తీవ్రంగా తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. సార్ వాళ్ళు చెప్తున్న ప్రాంతానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలకు ఎన్జీఆర్ఐ కానీ లేదంటే నేషనల్గా ఉన్న ఏజెన్సీస్ ఏమైనా దీని సంకేతాలను ఏమైనా గుర్తించారా జనరల్గా? లేదండి. ఇప్పుడు మనకు భూకంపాలు మనకు సైస్మిక్ నెట్వర్క్స్ ఉన్నాయి ఇండియాలో, అండ్ తెలుగు రాష్ట్రాలలో కూడా మనకు ఎన్జీఆర్ఐ ఈజ్ మానిటరింగ్ సమ్ సైస్మిక్ స్టేషన్స్. సో ఏమైనా ఎర్త్క్వేక్స్ వస్తే మాకు తెలుస్తాయి. ఈ మధ్య కాలంలో మనకు ఏం పెద్ద ఎర్త్క్వేక్స్ ఏమీ రాలేదు. మీకు తెలిసినట్టుగా December 4 లాస్ట్ ఇయర్ 2024లో మనకు మేడారం దగ్గరలో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. దానివల్ల ఎక్కడ కూడా ప్రాణ నష్టం కాలేదు. అది 5.3 వరకు ఉన్నా కానీ దాన్ని కొంతవరకు ఫీల్ అయ్యాం మనం. కొన్ని వైబ్రేషన్స్ అక్కడక్కడ మనకు ఫీల్ అయినట్టుగా వచ్చాయి, మనకు న్యూస్ వచ్చింది. కానీ ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగినట్టుగా లేదు. సో దాని తర్వాత పెద్ద ఎర్త్క్వేక్ అనేది ఎక్కడ రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు అనుకున్నట్టుగా మనకు సైస్మిక్ జోన్ ప్రకారం మన తెలుగు రాష్ట్రాలు అనేవి Zone 2, Zone 3లో ఉన్నాయి. మనకు Zone 3లో మనకు 5.9 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ఏ ఏజెన్సీ కూడా ఇంత భూకంపం వస్తుంది అనేది ఎవరు చెప్పలేదు, ధృవీకరించలేదు.
సార్ ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి చూసుకుంటే రామగుండం కానీ సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం కావచ్చు, గోదావరి బెల్ట్ కావచ్చు, అక్కడ జోన్ 3గా ఉన్న నేపథ్యంలో కొంత వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? గతంలో ఏమైనా ఈ అంశాలు ఏమైనా బయటకు వచ్చాయా? అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో ఒక ఫాల్ట్ జోన్ ఉంది, గోదావరి ఫాల్ట్ జోన్ ఉంటుంది మనకు. అక్కడ ఏంటంటే మనకు జోన్ 3లో రావడం వల్ల ఇంతకుముందు అనుకున్నట్టుగా మనకు 5 మ్యాగ్నిట్యూడ్ దాటే సంభావన ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు చూసినట్టయితే ఇంతకుముందు అసలు మన తెలంగాణ అండ్ ఏపీలో మనకు లార్జెస్ట్ ఎర్త్క్వేక్ అనేది 1969లో వచ్చింది ఒంగోలు దగ్గర. అది 5.9గా ఉంది. సో అది లార్జెస్ట్ ఎర్త్క్వేక్. దాని తర్వాత చాలా సంవత్సరాలకు, దాదాపు 50 సంవత్సరాల తర్వాత మనకు ములుగు ప్రాంతంలో మేడారం దగ్గరలో మళ్ళీ 5. అంటే అంత ఎనర్జీ స్టోర్ కావడానికి, ఎనర్జీ రిలీజ్ కావడానికి టైం తీసుకుంటుంది. సో మనకు ఇమ్మీడియట్గా ఒక 5 మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ వస్తుందని చెప్పే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం లేదండి ఇప్పటివరకు అయితే. సో దీన్ని అంత ఇప్పుడు జోన్ 3లో ఉన్న వాళ్ళు కూడా అంత భయాందోళనకు గురి కాకుండా ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు సైస్మిక్ కోడ్ అనేది గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మనకు రిలీజ్ చేస్తుంది. అంటే మనం కన్స్ట్రక్షన్స్ కడుతున్నప్పుడు లేదా ఏదన్నా ఇంజనీరింగ్ సైట్స్లో కానీ మనం ఈ సైస్మిక్ కోడ్ని పాటిస్తూ జోన్ 3లో ఎలా ఉండాలి అనే దాన్ని మనము ఇంప్లిమెంట్ చేసినట్టయితే మనకు అంత ప్రమాదం ఏమీ ఉండదు. మనం కంపారిటివ్లీ అంటే ఇప్పుడు మనం ప్లేట్ బౌండరీ దగ్గరలో లేము. ప్లేట్ బౌండరీ అనేది మనకు చాలా దూరంలో ఉంది. మనకు కాశ్మీర్ ప్రాంతం నుంచి నార్త్ ఈస్ట్ వరకు హిమాలయ బౌండరీస్లో మనకు ప్లేట్ బౌండరీ ఉంటుంది. అక్కడ తరచుగా చాలా భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. మన తెలుగు రాష్ట్రాలు అనేవి ఈ ప్లేట్ బౌండరీకి దూరంగా ఉండడము, ఇక్కడ ఎర్త్క్వేక్స్ వచ్చే సంభావ్యత అనేది తక్కువ ఇక్కడ. సో అంత భయాందోళన కలిగే పరిస్థితులు అయితే ఇప్పట్లో లేవు మనకు. సార్ కానీ మొన్న మయన్మార్లో భారీ భూకంపం రావడం, ఈ తరహా అంటే ఫేక్ సమాచారం అనేది బయటికి రావడం, సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ ప్రచారం చేస్తున్నాయి. సో ప్రజల్లో కూడా రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ నేపథ్యంలో కొంత భయాందోళన రావుతుంది. మీరేం చెప్తారు? అంటే మనకు ఇప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మనకు అఫీషియల్ సోర్సెస్ నుంచి, గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ నుంచి ఏదైనా మనకు స్టేట్మెంట్ కానీ అలర్ట్ కానీ వచ్చిందంటే దానికి తగ్గట్టుగా ప్రిపేర్డ్నెస్ కూడా చెప్తాం మేము, ఎలా ఉండాలి, ఏమవుతుంది అనేది. అలాంటిది ఏమీ లేదు ఇక్కడ. సో దీన్ని ఒక మిస్ఇన్ఫర్మేషన్గా తీసుకోవచ్చు మనం. ఇది ఒక వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్లా అనిపించట్లేదు ఇది. సార్ ఫైనల్గా హైదరాబాద్ మీరు ఇప్పటికే చెప్పారు, ఈ అంటే జోన్ 2 జోన్ 3లో ఉంది. హైదరాబాదే కాదు, సౌత్ ఇండియాకి సంబంధించిన కొన్ని ఏపీ తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లో తిరుపతి, ఆంధ్రప్రదేశ్ అని కొన్ని ఏపీకి సంబంధించిన వాటిపై కూడా ప్రభావితం ఉందని చెప్తున్నారు. సో ఈ జోన్ అనేది కొంచెం సేఫెస్ట్ ఫేస్గా మనం భావించవచ్చు, ఎందుకంటే గతంలో కూడా ఇట్లాంటి ప్రమాదాలు ఎక్కువ జరగలేదన్న అంశాలు కూడా తెలుస్తున్న నేపథ్యంలో. తప్పకుండానండి. జోన్ 2 అనేది చాలా తక్కువ ఎర్త్క్వేక్స్ వచ్చే ప్రాంతం. హైదరాబాద్ అనేది జోన్ 2లో ఉంది మనకు. సో జోన్ 3లో కొంత ఎక్కువ సంభావ్యత ఉంది, కానీ అంత ఎక్కువగా ఎర్త్క్వేక్స్ వచ్చిన మనకు లేదు, రికార్డ్ లేదు. కాబట్టి అంత ఇప్పుడు మనం కంపారిటివ్లీ ఇంతకుముందు అనుకున్నట్టుగా మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్తో కానీ నార్దర్న్ స్టేట్స్తో కానీ కంపేర్ చేసినట్టయితే మనకు ఇక్కడ ఎర్త్క్వేక్స్ సంభావ్యత అనేది చాలా తక్కువ మనకు రావడం అనేది. కాబట్టి అంత ఆందోళనకు గురి కావద్దనే అనిపిస్తుంది. జనరల్గా ఇట్లాంటి సంకేతాలు వస్తే ప్రభుత్వం కానీ ఇటు అధికారిక సంస్థలు ఎన్జీఆర్ఐతో పాటు ఇంకా మిగతా సంస్థలు అధికారికంగా చెప్తే మాత్రమే దీన్ని నమ్మాలంటారా? ఇట్లాంటి ప్రచారం పైన మీరు సూటిగా అంటే ఏదైనా ఇప్పుడు మనకు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్స్తోని ఏమవుతుంది అని చెప్పినప్పుడు వీ విల్ ప్రొవైడ్ లాట్ ఆఫ్ డీటెయిల్స్. అంటే దానికి ఎంత హిస్టరీ ఉంది, అక్కడ ఎన్ని రోజుల నుంచి అక్కడ భూకంపాలు వస్తున్నాయి అనేది చాలా డీటెయిల్స్తో చెప్తాం. అది అలాంటిది ఏమీ లేకుండా మనకు ఒక వార్నింగ్లా, ఒక అలర్ట్లా వచ్చినప్పుడు దాన్ని ఎంతవరకు కరెక్ట్గా తీసుకోవాలి అనేది ఇట్స్ ఏ $1 million క్వశ్చన్ అది. సో అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, అంత భయాందోళనకు గురి కావద్దు. ఎస్పెషల్లీ ఏంటంటే ఒక ఎస్టాబ్లిష్డ్, ఒక ఆథరైజ్డ్ సెంటర్ ఆర్ సోర్స్ నుంచి అనేది అది రాలేదు. అది ఆ సంస్థ ఏంటిది అనేది కూడా దాని మీద, దాని ఎస్టాబ్లిష్మెంట్ మీద కూడా తెలియదు ఏంటి అనేది. ప్రభుత్వం అంటే వాళ్ళకి ఏమైనా అట్లాంటి ప్రైవేట్ సంస్థలు చేస్తున్న వాటిపైన చర్యలు ఏమైనా తీసుకుంటారండి. నాకు తెలిసి గవర్నమెంట్ విల్ టేక్ సమ్ యాక్షన్స్. ఇది ఒకవేళ నిజంగానే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయినట్టయితే డెఫినెట్లీ గవర్నమెంట్ విల్ టేక్ సమ్ యాక్షన్స్. ఐ హోప్ సో. థ్యాంక్ యూ.
ఇది పరిస్థితి. ఇట్లా ఎపిక్ లాంటి ప్రైవేట్ సంస్థలు చెప్తే ప్రజలు భయాందోళనకు గురి కావద్దు. ఖచ్చితంగా అట్లాంటి సంకేతాలు ఉంటే ప్రభుత్వ ఎన్జీఆర్ఐ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు దీనిపైన ముందుగానే ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఈ తరహా ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు. హైదరాబాద్ అనేది జోన్ 2లో ఉంటుంది. మిగతా గోదావరి పరివాహక ప్రాంతమే కావచ్చు, ఇటు రామగుంజం ప్రాంతాలు కూడా జోన్ 3లో ఉన్న నేపథ్యంలో కొంతవరకు అక్కడ ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కానీ అట్లాంటి సంకేతాలు అయితే ఇప్పుడు కనిపించట్లేదు. అట్లాంటివి ఏమనంటే ప్రభుత్వం తరపున అధికారికంగా చెప్తే మాత్రమే ప్రజలు నమ్మాలి. ఇదంతా కూడా అసత్య ప్రచారం అంటూ సైంటిస్టులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.